నమస్కారం. ఎంసిటీ వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు: మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయాలకు కనీస వేతనం అందజేయాలి, అధికారులను డిమాండ్ చేసిన ఏఐటీయూసీ నేతలు. రానున్న ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి నరేంద్ర మోడీ ప్రధాని అవ్వడం తథ్యం. బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా అధికార ప్రతినిధి చల్లపల్లె జోస్యం. వివరాలు: రానున్న ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి నరేంద్ర మోడీ ప్రధాని కావడం తథ్యమని ఆ పార్టీ జాతీయ కిసాన్ మోర్చా అధికార ప్రతినిధి చల్లపల్లె నరసింహారెడ్డి జోస్యం చెప్పారు. నేడు పట్టణంలోని సొసైటీ కాలనీ నందున్న ఆయన గృహం నందు నూతన కమిటీల నియామకం ఏకగ్రీవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి పొత్తూరి శ్రీకాంత్, కార్యవర్గ సభ్యులు ప్రశాంత్, జిల్లా అధ్యక్షులు బండి ఆనంద్, నేతలు చంద్రగుప్త, జేకే వర్మ, వెంకటేష్, ఎండి రఫీ తదితరులు పాల్గొన్నారు. నేడు జరిగిన సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షునిగా రాజశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా భగవాన్లను, ఉపాధ్యక్షునిగా మునిరత్నం, కార్యదర్శిగా గిరిప్రకాష్ చంద్ర, కోశాధికారిగా శ్రీరాములు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన ఆదివారం నాడు స్వామి వివేకానంద 150వ జయంతి ముగింపు ఉత్సవాల్లో భాగంగా 10,000 మందితో యువ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా ఈ నెల 10వ తేదీన పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ మదనపల్లి అసెంబ్లీ ముఖ్యమైన కార్యకర్తల సమావేశంలో మదనపల్లిలో ఈ నెల 12వ తేదీ స్వామి వివేకానంద జయంతి యొక్క 150వ సంవత్సర జయంతి ఉత్సవాల్లో ముగింపు కార్యక్రమంలో భాగంగా మదనపల్లిలో 10,000 మంది యువకులతో యువజన సమ్మేళనం నిర్వహిస్తున్నాము. ఆ యొక్క యువజన సమ్మేళనాన్ని విజయవంతం చేయడం కోసము ఈరోజు ఇక్కడ ఈ సమావేశం జరుగుతూ ఉంది. ఈ యొక్క యువజన సమ్మేళనంలో ఈరోజు భారతదేశపు యువత ఈ దేశాన్ని ఒక సమైక్యంగా, సమగ్రంగా, శక్తివంతమైన భారతదేశంగా, ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో ఒక అగ్రగామి దేశంగా నిలబెట్టడం కోసం భారతీయ యువత ముందరికి రావాలని చెప్పేసి ఆ స్ఫూర్తిని నింపినటువంటి వివేకానందుని సూక్తులు, వివేకానందుని యొక్క ఆలోచన విధానం ఈరోజు ఈ యొక్క యువతలో నింపడం కోసం రేపు జరగబోయేటువంటి ఈ యువజన సమ్మేళనం ద్వారా ఒక మంచి కార్యక్రమాన్ని మదనపల్లిలో ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మదనపల్లి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీకున్నటువంటి మీ బిడ్డల్ని, యువకుల్ని అందరినీ ఈ సమావేశంలో పాల్గొనింపజేసి వాళ్ళందరినీ పంపించి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొని మంచి యువతగా, మంచి ఆలోచన పరులుగా తయారు చేయడంలో మదనపల్లి పట్టణ ప్రజలందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఈ నెల 12వ తేదీ మదనపల్లిలో జరిగిన యువ సమ్మేళనం సందర్భంగా ఈ పొద్దు పట్టణ కార్యకర్తలు, మరి బీజేవైఎం మండల కార్యకర్తలు, బీజేవైఎం కార్యకర్తలు సమావేశం నిర్వహించడం జరిగింది. మరియు పట్టణ కార్యవర్గాన్ని ఈ సందర్భంగా ప్రకటించడం జరిగింది. నాకు జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చినందుకు పెద్దలు నరసింహారెడ్డి గారికి, పట్టణ అధ్యక్షులు జర్మనీ రాజు గారికి, పార్టీకి మరింత సేవ చేస్తారని చెప్తూ కృతజ్ఞత తెలుపుకుంటారు. మన స్వామి వివేకానంద గారి జన్మదిన సందర్భం పురస్కరించుకుని 10వ తేదీన 11 గంటలకు పట్టణం మొత్తం బహిరంగ ర్యాలీ నిర్వహించదలుచుకున్నాము. మైనారిటీ సోదరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా మైనారిటీ తరఫున నేను కోరుతున్నాను. మనం స్వామి వివేకానంద గారి వాళ్ళ ఆశయాలు, సాధన మన యువకుల్లో అందరికీ స్ఫూర్తి కావాలని 12వ తేదీన జన్మదిన వారి 156వ జన్మదిన సందర్భం పురస్కరించుకుని 10వ తేదీన టౌన్ మొత్తం గ్రాండ్ ర్యాలీ నిర్వహించదలుచుకున్నాము. ప్రతి ఒక్కరూ ర్యాలీకి హాజరు కావాల్సిందిగా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఈ నెల 12వ తారీఖున 150 సంవత్సరాల స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలని ముగింపు కార్యక్రమాన్ని పురస్కరించుకొని యువజన సమ్మేళనాన్ని మదనపల్లి పట్టణం నందు జాతీయవాదానికి అడ్డగా ఉన్నటువంటి ఈ యొక్క గడ్డ మీద పవిత్రమైనటువంటి యొక్క భూమిలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి భారతీయ జనతా యువ మోర్చా తరలించడం జరిగింది. 10,000 మంది యువకులతో ఈ యొక్క యువజన సమ్మేళనం స్వామి వివేకానందుని యొక్క స్ఫూర్తిని
యువకుల్లోకి తీసుకోవాలనేటువంటి యొక్క సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కాబట్టి జాతీయవాదులు, దేశభక్తులు, జాతీయతను నింపాలనేటువంటి యొక్క ఆలోచన పరులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి జాతీయ స్ఫూర్తితో దేశాన్ని అగ్రగామిగా తీసుకుపోయేటువంటి యొక్క ప్రయత్నంలో నరేంద్ర మోడీ గారి యొక్క ప్రధానమంత్రిత్వాన్ని కూడా బలపరిచేదాని కోసం ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు. బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను సంఘాలు సకాలంలో చెల్లించి బ్యాంకు అభివృద్ధికి తోడ్పడాలని మదనపల్లి ఎంపీడీఓ లక్ష్మీపతి సూచించారు. నేడు పట్టణంలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపం నందు ఇండియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు రుణాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓతో పాటు ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ చంద్రారెడ్డి, మదనపల్లి బ్రాంచ్ మేనేజర్లు శ్రీనివాస్, సుబ్రహ్మణ్యం, రమేష్, చీఫ్ మేనేజర్ ముసలయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నందు రూరల్, అర్బన్లకు చెందిన 100 గ్రూపులకు 4.7 కోట్ల రూపాయలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బ్యాంకులో రుణాలు తీసుకున్న మహిళా సంఘాలు సకాలంలో తిరిగి చెల్లిస్తే మరికొన్ని సంఘాలకు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ రుణాలను వడ్డీలకు ఇవ్వకుండా చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని వృద్ధిలోకి రావాలని సూచించారు. మీటింగ్ తీసుకున్నప్పుడు మన స్కూల్ కాలంలో అంగన్వాడీ సెక్రటరీలో లేదా మన పిఎస్ సెక్రటరీ తీసుకెళ్ళా తక్కువ మంది వస్తారు. మరి ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. దాదాపు 100 గ్రూపులకి ఈరోజు 4.7 కోట్ల రూపాయలు బ్యాంకులు మనం రుణం ఇస్తా ఉన్నాయంటే, నేను పోయి సొంతంగా లోన్ తీసుకోవాలంటే బ్యాంకులో మేనేజర్ 4 లక్షలు అప్పు తీసుకోవాలంటే 100 రకాలైనటువంటి అగ్రిమెంట్స్ ఈరోజు మనకి గ్రూపులు 5 కోట్లు ఈరోజు మన గ్రూపులు ఇసుకోవాలంటే మనం ఆ రోజు 90 సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాము, ఈ రోజు ఏ విధంగా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ ఒక పాయింట్ మనం గమనించాలి. మనం చదువు బాగా చేసుకుంటాం, మీటింగ్ బాగా జరుపుకుంటాం, ఈ మన స్వయం సహాయక సంఘాల ఉద్యమాన్ని బాగా తీసుకొని వస్తూ ఉన్నాము, మనం బాగుపడినాము. కానీ ఇక్కడ ఒకటి అసలు అదే విధంగా సమాజంగా మనం ఇంకా సమాజంలో సామాజిక బాధ్యత పెరిగింది, డెవలప్ చేయాల్సిన అంశాల గురించి కొంత ఆలోచన చేయాల్సిన అవసరం ఇంకా ఉంది. ఈ రోజు కూడా మహిళలు ఇంతమంది ఇంత ముందుకు పోయాము, ఇంత అభివృద్ధిలోకి వచ్చినాము, మన కుటుంబాలు అభివృద్ధిలోకి వచ్చింది, దేశంలో అభివృద్ధిలోకి వచ్చింది. ఈ రోజు కూడా మనం ఆడపిల్లలు చదువు చేసుకుంటే కోటికి 45 మార్కులు అడుగుతున్నాము. రాష్ట్రం మంచిగా కోటికి 45 మార్కులే 9 మంది ఆడపిల్లలు చేసుకుంటే స్కూల్ పోయేటువంటి వయసు ఈ రోజు కూడా 45. రెండవది మీకు ఒక క్రమశిక్షణ వస్తుంది. ఈ డబ్బుకి వృద్ధి వల్ల మీకు చాలా గవర్నమెంట్ ద్వారా చాలా సహాయం వస్తుంది. ఇవన్నీ వదిలేసి ఎవరో ఎక్కాలని చెప్పి మనం లోన్ తీసుకుంటే రేపు ఎలక్షన్లు వస్తే మన లోన్ మాఫీ అయిపోతే ఆలోచించి ఒకవేళ ప్రభుత్వం ఆ నిర్ణయాలు తీసుకుంటే మంచిదే. మేము అందరూ కూడా సందేహిస్తాం, మీ అందరూ మంచి జరగాలని కోరుకుంటాం. ప్రభుత్వం మీ లోన్లు కట్టించుకోవాలంటే కార్యక్రమాలు కట్టించుకోవాలి, మాకేం కాదు. కానీ ఆ నిర్ణయం వస్తుందని కొంతమంది ముందు కట్టడం లేదు, అది తప్పని చెప్తున్నాం. మీరు తీసుకున్న కట్టండి, మళ్ళీ మీకు వారం రోజులు మీ ఇంట్లో తిరిగి రెన్యూల్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను ఖచ్చితంగా మా మేనేజర్ని ఆ లోన్ ఎలా తీసుకున్న తప్పులో ప్రతి ఒక్కరు మీరు 10 మంది ఒక గ్రూప్ లో ఉంటే 10 మంది కూడా కనీసం 1000 రూపాయలు బ్యాంక్ లో దాచుకోవడం చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే బ్యాంక్ లో దాచుకోవడం అనేది ఎందుకు చెప్తున్నామంటే ఆ డబ్బులు బయటిస్తే 2 రూపాయలు వడ్డీ, 5 రూపాయలు వడ్డీ అంటారు, తర్వాత అసలు వడ్డీ మాత్రమే ఇస్తారు 4,000, తర్వాత మీరు ఇచ్చినప్పుడు వేస్తారు. మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయాలకు కనీస వేతనం అందజేయాలని ఏఐటీయూసీ నేతలు అధికారులను డిమాండ్ చేశారు. నేడు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయాలు ధర్నా చేశారు. అనంతరం కార్మిక సంఘ నేతలు సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కృష్ణమూర్తి, ఏఐటీయూసీ నేతలు సాంబా, హైదర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ మున్సిపాలిటీ పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయాలు ప్రభుత్వం ఇస్తున్న అరాకొర జీతాలతో అనేక అవస్థలు పడుతున్నారన్నారు. ఒక్కరోజు కూడా వీరికి సెలవు ఇవ్వడం లేదన్నారు. ఓవైపు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అడ్డుకుంటే తమ వేతనాలు మాత్రం 7 ఏళ్ల ముందు ఎంత ఉన్నాయో అంతే ఉన్నాయన్నారు. ఇప్పటికైనా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కనీస వేతనాలు అందజేయాలని డిమాండ్ చేశారు. మదనపల్లి మున్సిపాలిటీలో హై స్కూల్లో, ఎలిమెంటరీ స్కూల్లో స్వీపర్లుగా గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి స్వీపర్లకు
ఈరోజు ఉద్యోగ భద్రత లేదు, గుర్తింపు కార్డు లేదు, కనీస వేతనాలు లేదు. ఈరోజు కనీసం పారిశుద్ధ్య కార్మికులకైనా లీవ్ ఉంటుంది కానీ స్వీపర్లకు కనీసం ఎలాంటి లీవులు లేవు, వెట్టి చాకరీ చేయిస్తున్నారు. దీనిపైన హైకోర్టుకి వెళ్ళి మాకు పర్మనెంట్ చేయాలని కోర్టుకి వెళితే ఆ కోర్టులో పోస్టులు లేవని వీళ్ళు రాసి పంపినటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ కు కనీసం టైం స్కేల్ కార్మికులుగా గుర్తించాలని కోర్టు తీర్పునిచ్చినా గానీ మున్సిపాలిటీలో ఉన్నటువంటి అధికారులు ఆ కోర్టు తీర్పును కూడా అమలు చేయకుండా ఈరోజు మున్సిపల్ స్వీపర్లను మరి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వెంటనే వచ్చినటువంటి తీర్పును అమలు చేయాలని ఈరోజు మున్సిపల్ అధికారులను హెచ్చరిస్తున్నాం. ఏంటంటే ఈ మున్సిపాలిటీలో పనిచేస్తున్నాము, మాకు ఒక రోజు కానీ లీవ్ లేదు. మాకు ఎక్కడ వచ్చి అడిగినా మాకు మర్యాదలు లేవు, ఆఫీసులో కూడా మాకు గౌరవం లేదు. కానీ మాకు సాలి జీతంలో మేము చాలా బాధపడుతున్నాము ఇక్కడ. కానీ మేము ఏ జీవో తెచ్చి ఆఫీసులో ఇచ్చినా ఈ జీవో మీకు పట్టరాదు, ఇది మీ పనికి రాదు అనేసి మాకు చెప్పడం జరిగింది ఇక్కడ. కానీ మాకు చాలా కష్టంగా ఉంది. మేము చేసే పని మా వృత్తి స్వీపర్ పని, కేవలం స్వీపర్ పనే సార్ మాది. కాబట్టి మాకు కావాల్సిన జీతము ఇమ్మని, వేతనమన్నా ఇమ్మని అడిగినాము. నేను చాలా 20 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీలో స్వీపర్గా పనిచేస్తున్నాము. అందరూ మాకు సాలిన జీతం ఇస్తూ ఉన్నారు. 2600 నుంచి 300 PF కట్ చేసి 2280 రూపాయలు చేతికి ఇస్తా ఉన్నారు. జీతం సాలడం లేదు. బిడ్డలు చదివించుకోని దానికి, తినేదానికి చాలా కష్టంగా ఉంది. పూట కూడా గట్టేది మాకు కష్టంగా ఉంది. నా పరిస్థితి, మా భర్త లేడు, చనిపోయినాడు. నేను బిడ్డను చదివించుకోవడానికి చాలకుండా ఉంది జీతము. వాళ్ళు ఇచ్చే జీతం నాకు చాలటం లేదు. కావున కనీస వేతనం అన్నా మాకు మంజూరు చేయమని కమిషనర్ సార్ గారిని కోరుతున్నాము. మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్లకు కనీస వేతనం అందిస్తూ వారిని పర్మనెంట్ చేయాలని ఆ సంఘ నేతలు డిమాండ్ చేశారు. నేడు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట కాంట్రాక్ట్ కార్మికులు చేపట్టిన రిలే దీక్షలు నేడు 2వ రోజుకు చేరుకున్నాయి. వీరి ఆందోళనకు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ముజిబ్ హుసేన్, షమ్మీ మస్లం, ఆర్జే వెంకటేష్, రాడకొండ మధుబాబు, కృష్ణప్ప, శ్రీనివాసులు, కృష్ణమూర్తి, సాంబార్ తదితరులు ఆందోళనలో పాల్గొని తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ మున్సిపాలిటీ నందు కాంట్రాక్టు కార్మికులుగా అనేక అవస్థలు పడుతున్నామన్నారు. చాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నట్లు చెప్పారు. తమకు కనీస వేతనం ఇస్తూ తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనకు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మద్దతు తెలిపిన నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల జీతాలు పెంచడంలో చూపే శ్రద్ధ, ఇటువంటి నిరుపేద కార్మికుల విషయంలో ఎందుకు ప్రభుత్వం స్పందించలేదని నిలదీశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లోనూ మాకు అవుట్సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలని, అదేవిధంగా డిఏతో కూడిన వేతనం వెంటనే ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మాకు కూడా అయ్యా ప్రకటించాలని ఈ డిమాండ్లపై మేము నిన్న మొదటి రోజు నిన్న కూడా రిలే ఆఫీస్ చేశాం. ఈ రోజు 2వ రోజు ఇదే విధంగా ఈ ప్రభుత్వం స్పందించేంత వరకు చేస్తామని చెప్తున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న పరిస్థితులకైతే ఇప్పుడు ఇచ్చే జీతం చాలని జీతం అయిపోయింది. అసలు నిన్న మొన్న చూస్తే గ్యాస్ రేటు కూడా పెరిగిపోయింది. ఈ విధంగా ఆ రోజు ఏ రేటు పెరుగుతుందో తెలియదు. కాబట్టి మా కార్మికులకు ఖచ్చితంగా రెగ్యులర్ చేసి ఈ గవర్నమెంట్ మా కార్మికులపై అభిమానం ఉంది తెలియజేసుకోవాలా, లేదంటే దీన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. సెక్షన్ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్నటువంటి 2వ రోజు రిలే నిరాహార దీక్షలకి ఐటీసీ మద్దతు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు ఈ కార్మికులు అహర్నిశలు కష్టపడి ప్రజల యొక్క సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి ఈ కార్మికుల్ని ప్రభుత్వం ఏ కోశాన పట్టించుకోకపోవడం చాలా దారుణమైన సమస్య. కాకుండా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కాంట్రాక్ట్ కార్మికుల పట్ల చేస్తున్న ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నో ఉద్యమాలు చేస్తున్నా కానీ ప్రభుత్వంకి చీమ కుట్టినంత కూడా లేదు. ఈరోజు వాళ్ళ సీట్లు కాపాడుకుంటున్నారే కానీ ప్రజల ఆరోగ్యాలను కాపాడుతున్నటువంటి ఈ కార్మికుల పక్షాన్ని నిలబడి వాళ్ళకి రావాల్సినటువంటి సమస్యలు అయితేమి, వాళ్ళకి రావాల్సినటువంటి జీతభత్యాలు అయితేమి ఎన్నో రోజులు చూస్తున్నాం. ఈ రోజు ఒక్కొక్క ఎమ్మెల్యేకి వాళ్ళకి జీతాలు పెంచుకుంటున్నారే కానీ కాంట్రాక్ట్ కార్మికులు ఇంతగా కష్టపడుతుంటే వాళ్ళకి ఇంతవరకు జీతం పెంచమని అడుగుతున్నాం. 3,900, 4,050, 6,700 వచ్చింది. అదేవిధంగా 1,200, 500 పెంచమని చెప్పి ఎన్నో రోజులుగా చేస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం దాని మీద ఆ జీవో పైన సంతకం చేయకపోవడం చాలా దారుణం. కానీ
ఈ కార్మికుల పక్షాన్ని నిలబడి ఈ కార్మిక సమస్యలు పరిష్కారం చేసేంత వరకు కార్మికులందరినీ ఏకం చేసి ముక్త కంఠంతో ఈ ప్రభుత్వం పైన డిమాండ్ చేస్తున్నారు. మున్సిపాలిటీ కార్మికులుగా పనిచేస్తున్న ఇన్ని సెక్షన్లకి ఏమి పారిశుద్ధ కార్మికులకైతేమి పారిశుద్ధ కార్మికులు మాతో సమానము 20 ఏళ్ళ నుండి దాదాపు 20 నుండి పనిచేస్తున్నారు. వాళ్ళు కనీసం బట్టి ఇప్పుడు 5,000, 6,000 ఇస్తున్నారు. మాతో సమానము వాళ్లకు 13,000 రూపాయలు జీతం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మున్సిపల్ కార్మికులు చేస్తున్న ఈ రెండో రిలే నిరాహార దీక్షకు అనేక సమస్యలు ఉన్నాయి. రిలే నిరాహార దీక్షకు కారణం ఏమంటే మాకు ఇవ్వాల్సిన టీఏడిఏలు కానీ ఇవ్వడం లేదు. అదేవిధంగా మా ఉద్యోగ భద్రత కల్పించడం లేదు. ఈ ఉద్యోగ భద్రత కల్పించకపోతే ఈ 5 రోజులు నిరాహార దీక్ష జరుగుతుంది. 6వ రోజు నుండి ఆమరణ నిరాహార దీక్ష కూడా సిద్ధంగా ఉన్నాం. దీనిపైన పూర్తిగా గవర్నమెంట్ సానుకూలంగా స్పందించాలని మా యూనియన్ తరఫున హెచ్చరిస్తున్నాం. మైరపల్లి వాసవి మహిళా క్లబ్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతామని క్లబ్ మహిళలు తెలియజేశారు. నేడు పట్టణంలోని ఆరవేశ్వర కళ్యాణ మండపం నందు వాసవి మహిళా క్లబ్ ఆధ్వర్యంలో కాత్యాయని వ్రతంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 11 గ్రామాల భక్తులు హాజరై వ్రతంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ కాత్యాయని వ్రతం చేయడం ద్వారా కోరిన కోరికలు తీరుతాయన్నారు. అంతేగాక ఈ వ్రతాన్ని వివాహం అయిన వారు అవివాహితులు నిర్వహించవచ్చని పేర్కొన్నారు. తమ వాసవి మహిళా క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టామని భవిష్యత్తులో మరిన్ని చేపడతామన్నారు. వాసవి ఉమెన్స్ క్లబ్ వారి తరఫున ఈరోజు ఆరవేశ హాస్టల్లో శ్రీ కాత్యాయని వ్రతం చేయిస్తున్నామండి. ఈ పూజ వచ్చి ధనుర్మాసం నందు ప్రదోష కాలంలో చేయడం వలన కాత్యాయని దేవి కోరిన ఫలాలను అందరికీ అందజేస్తుంది. ఈ కాత్యాయని దేవి వ్రతంను పెళ్లి కాని అమ్మాయిలు, పెళ్లైన స్త్రీలు అందరూ కలిపి చేసుకునే అవకాశం ఉంది. ఈ కాత్యాయని వ్రతం అనేది ప్రదోష కాలంలో చేయడం వలన ఈ కాత్యాయని వ్రతము శివుడికి ఇష్టమైన కాలం ప్రదోషకాలం. ప్రదోషకాలంలో ఎర్రటి వస్త్రం మీద ఎర్రటి పూలతో అమ్మవారిని అర్చించడం వలన నా గ్రహబలం తక్కువ ఉన్నవారు కానీ ఎటువంటి గ్రహ సంబంధమైన దోషాలు అన్ని మంచి దోషాలన్నీ తొలగిపోయి మంచి జరుగుతుంది. సో అలాగే అమ్మవారిని ప్రదోష కాలంలో అర్చించడం అనేది శివుడు పార్వతీదేవికి ఇచ్చిన వరం. ఈ వ్రతాన్ని పురాణాల్లో పద్మావతీదేవి వెంకటరమణ స్వామి కోసం ఇలా ఎన్నో ఉదాహరణలు మనకున్నాయి. పద్మావతీదేవి కాత్యాయని వ్రతం చేసి వెంకటరమణ స్వామిని భర్తగా పొందింది. సో ఇలాంటి ఉదాహరణలకు మనకు పురాణాల్లో ఇతిహాసాల్లో ఎన్నో ఉన్నాయి. అందువలన మంగళవారము రాహుకాలం నందు ప్రదోషకాలం రాహుకాలంలో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ టైంలోనే మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ పూజా కార్యక్రమం మేము జరుపుతున్నాం. సో ఇలాంటి వాసవి ఉమెన్స్ క్లబ్ తరఫున ఈరోజు ప్రదోష కాలంలో కాత్యాయని వ్రతం నిర్వహిస్తున్నాము. మా క్లబ్ తరఫున ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా మేము ఎన్నో నిర్వహిస్తున్నాము. మేము రూరల్ ఏరియాస్లో కూడా మేము బీద పిల్లలకి చదువుకోవడానికి ఇవ్వడం, సేవా కార్యక్రమాలు కానీ
ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కానీ మనకి ఎన్నో మేము క్యాంప్స్ చేస్తూ ఇస్తున్నాము. భవిష్యత్తులో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మేము ఎన్నో చేయాలని మాకు ఎంతో ఉత్సాహంగా ఉంది. మా మెంబర్స్ అందరూ మాకు సహకరించినారంటే మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాము. ఈ పూజకు కూడా ఈరోజు చుట్టుపక్కల 11 గ్రామాల నుంచి ఈ పూజ చూసేదానికి వచ్చినారు, చేయడానికి చూడడానికి చుట్టుపక్కల 11 గ్రామాల నుంచి వచ్చినారు. న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయాలకు కనీస వేతనం అందజేయాలి, అధికారులను డిమాండ్ చేస్తున్న ఏఐటీయూసీ నేతలు. రానున్న ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి నరేంద్ర మోడీ ప్రధాని అవ్వడం తథ్యం. బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా అధికార ప్రతినిధి చల్లపల్లె జోష్యం.